చెప్పులోని రాయి చెబులోని జోరీ గాని ఏమనకవి ఊకనే చెప్పలేదు. ఇంట్లో ఏమున్నా సరే గాని ఈగల మోత ఉన్నదంటే తిన్న తిండి కూడా పేయికి పట్టదు. పాడుగాను తినేటప్పుడు ఈగలు వచ్చినాయి అంటే ఇక ఆ యాళ్ళ మన ఊర్ల పెంటంతా తిన్నట్టే. అబ్బో ఈగల గురించి చెప్తా అంటే నా పానం జిల్లు అంటాంది. కానీ పాపం ఈ ఊరోళ్ళు గిన్ని గానం ఈగలతోని ఎట్లేగుతున్నారో ఏమో. ఈగ 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 వాటితోనే వచ్చింది తిప్పల. ఎట్లా పోతాయో ఏమో మరిగా అనుకుంటా చిన్న గోస కాదు పోన్రికి ఊరోళ్ళది. అగో ఎటు చూసినా ఈగలే. కూసుంటే ఈగలు, నిల్సుంటే ఈగలు మనుషులను ఎంటాడుతున్నాయి. ఏ మూలకు చూసినా కుప్పలకు కుప్పలే ఈగలుగా అనిపిస్తున్నాయి. ఇక అసలు ముచ్చట్లకు పోతే గిది శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం బాలకవానిపేట అనే ఊరు. మరిగ ఏమైందో ఏటికొచ్చినాయో గాని ఈగలు ఈ ఊరి మీదకి దండయాత్ర చేసినట్టే ఉన్నదాట. ఓ 10 దినాల కింద వానలు కొట్టినాయట. ఇక అటెనక చాలా అయినాయట ఈగలు. తొలుత కొన్నే కనిపించినాయట గాని ఇప్పుడు లక్షల కొద్ది ఈగలు మోపైనాయి. 10 దినాల సంది కంటి మీద కునుకులేదట ఈ ఊరోళ్లకు. ఇంటి నిండా ఈగలే. ఇంత కమ్మగా వండుకొని తిందామన్నా వశపడనిత్తలేవాట. నీళ్లు తాగుదామన్నా చాయ్ తాగుదామన్నా టప్పున వచ్చి గిలాసులు పడుతున్నాయట. ఏం చేయాలరా భగవంతుడా అంటుర్రు పబ్లిక్. నీళ్ళు కూడా తాగలేకపోతాను. గ్యాస్ మీద టీ పెట్టుకుందామని టీ చేసుకుని కూడా అవి కాకుండా ఏగలు పడిపోతాను. అన్నం కూడా తినలేకపోతాను. రాత్రి నిద్ర లేదు, పొగులు నిద్ర లేదు. చెట్ల కిందకి వెళ్ళిన మనుషులకి బట్టలకి పట్టేసి మొఖాన్ని కూడా పట్టేస్తాను. ఆగో గట్లున్నదట పరిస్థితి. మాపటీలు ప్రశాంతంగా వండుకుందామన్నా మనుషులను నెగలనిత్తలేవట. ఈగల బాధకు తిండి నిద్ర కరువై పానం ఖరాబ్ అవుతుంది. వాటి పీడ ఇరగడ చేయరు సార్లు అంటుర్రు ఈ ఊరోళ్ళు. కొంతమంది అయితే ఈగల బాధకు ఊరిడిచిపెట్టి చుట్టాలిళ్ళకు కూడా పోతుండ్రాట. అందుకే ఇప్పటికైనా ఆఫీసర్లు జర నజరేయ్యిర్రి, ఈగల మోత లేకుండా చూడుర్రి అని దండం పెట్టి అడుగుతుర్రు జనాలు. మరిగా సార్లు జర చూడుర్రే.